లైంగిక దాడి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడ్డాడంటూ నమోదైన కేసులో నిందితుడికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను సవాల్ చేస్తూ 40 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ బిష్నోయ్లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వయసు తెలుసుకుని ఎస్ఎల్పీని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2023 మే 30న హైదరాబాద్ ఐఎస్బీ క్యాంపస్లోని స్టూడెంట్ అపార్ట్మెంట్లో ప్రథమ్ సింగ్ అనే వ్యక్తి తనపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినట్లు పిటిషనర్ 2025 డిసెంబర్ 26న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్ సెక్షన్ 351-69 కింద కేసు నమోదైంది. నిందితుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇద్దరి మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన సంబంధాలున్నప్పటికీ ఆమె తప్పుడు ఆరోపణలతో తనపై 2.5 ఏళ్ల ఆలస్యంగా కేసు పెట్టినట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు 2026 మే 29న నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంఘటన జరిగిన 2.5 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందన్న కారణంతో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ అందులో నిజం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన ధర్మాసనం పిటిషనర్ ఎందుకు 2.5 ఏళ్ల ఆలస్యంగా ఫిర్యాదు చేశారని ప్రశ్నించింది. అందుకు దారితీసిన కారణాలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు న్యాయవాది బదులిచ్చారు. కానీ ఆ అంశంతో న్యాయస్థానం ఏకీభవించలేదు. ఇంత జాప్యం జరిగితే ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ ప్రకారం ఏం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు న్యాయవాది బదిలిస్తూ అత్యాచారం తరహా ఘటనను నిందితుడు అంగీకరించినట్లు డిజిటల్ ఆధారాలున్నాయని చెప్పారు. అప్పుడు జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ పిటిషనర్ వయసు ఎంత అని ప్రశ్నించారు. నిందితుడికి 38, పిటిషనర్కు 40 ఏళ్లని న్యాయవాది బదులివ్వగా జస్టిస్ మెహతా థ్యాంక్యూ, డిస్మిస్ అని ప్రకటించారు. అయితే నిందితుడు విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని న్యాయవాది కోరగా దానిపై కింది కోర్టుకు విజ్ఞప్తి చేసుకుని స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంటూ విచారణను ముగించారు.